శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఈరోజు మనం సెప్టెంబర్ 1 తారీఖు నుంచి 31 తారీఖు వరకు కూడా 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ కింద స్క్రోల్ అవుతున్నటువంటి లేదా 7075389589కి ఫోన్ చేస్తే నేను వాటి వాదనాలంటారు అది ఆస్ట్రాలజీ. మీకు నేను అన్నీ చెప్తాను, జాతకం మొత్తం చెప్తాను. అలా అంతేకాకుండా ముహూర్తాలు కూడా నేను పెడుతూ ఉంటాను. వృషభ రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో మీ రాశిలోనే గురుడు చంద్రుడు కలిసి ఉండడం వలన గజకేసర యోగం ఏర్పడింది. చంద్రుడు 23, 24 తారీఖులో కూడా మీ రాశిలోనే ఉండడం చాలా మంచిదండి. అంటే మీరు ఏ పని చేసినా కూడా ఆ పనిలో విజయం సాధించడము చక్కటి యోగంగా ఉండడము జరుగుతుంది. చంద్రమంగళ యోగం కూడా మీకు ద్వితీయ భావంలో ఉంది. అంటే 25, 26 తారీఖులో కూడా మీకు చంద్రుడితో కలిసిన కుజుడు ఉన్నాడు. ఈ కుజుడు 27 ఆగస్టు నుంచి ఆల్మోస్ట్ 20 అక్టోబర్ వరకు కూడా అండి 45 రోజుల పాటు ఆయన అక్కడ ఉంటాడు. సో అంత మంచివాడు కాదు. కానీ కుజుడు మీకు సెకండ్ భావంలో ఉండడం వల్ల, చంద్రుడితో కలిసి ఉండడం వల్ల మీకు ధనయోగం బాగుంటుంది, కుటుంబంలో వృద్ధి కలుగుతుంది. గాయకులకి చాలా విజయవంతమైన రోజులని చెప్పచ్చు. ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ బుధుడు కూడా మీకు 4వ భావంలో ఉండడం వల్ల, రవి బుధులు ఉండడం వల్ల బుధయోగం ఏర్పడింది. రవి బుధులు వలన డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, సైంటిస్టులకి, మ్యాథమెటిషియన్స్కి చాలా బాగుంటుంది. అంతేకాకుండా శని దృష్టి బుధుడికి ఉండడం వలన చాలా యోగ్యవంతమైన కాలం అండి. అంటే రచయితలుగా మీరు మంచి పేరు తెచ్చుకుంటారు, ధనం సంపాదిస్తారు. మీ డైలాగులతోటి, మీ ప్రాసలతోటి, మీ కథలతోటి జనాల్ని మంత్రముగ్ధులు చేస్తారు. ఈ రవి బుధుల వలన ముఖ్యంగా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో ఉన్న వాళ్ళకి, ఆడిటర్స్కి, ఈ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటే చార్ట్ అకౌంటెన్సీ అంటాం కదా, కాస్ట్ అకౌంటెన్సీ, CMA అంటాం కదా, వాళ్ళందరూ కూడా చాలా బాగుంటుంది. రవి బుధుల వల్లనే కదా మీకు మంచి వాహన యోగము, గృహయోగము కలుగుతుంది కదా. మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా అండి రవి బుధులు మీకు కన్యా రాశిలోకి వచ్చేస్తున్నారు 17 తారీఖు నుంచి రవి, అలాగే 24 తారీఖు నుంచి బుధుడు అంటే సెప్టెంబర్ అనమాట రావడం వల్ల ఏమవుతుందంటే మీకు ఒక బుధాదిత్య యోగం ఏర్పడింది. రవి బుధులు కాకుండా కేతు కూడా ఉంది, పంచమ స్థానంలో గురు దృష్టి కూడా ఉంది. పర్ఫెక్ట్, చాలా బాగుంది. అంటే వృషభ రాశి వాళ్ళకి పంచమ స్థానం చాలా బాగుంది. అంటే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి మంచి లాభాలు రావడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. ఎందుకంటే సెకండ్ హౌస్ లార్డ్ ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి చాలా చాలా మంచిది, అద్భుతమైన యోగాలు ఉంటాయి. ఈ సెకండ్ హౌస్ లార్డే 4వ భావంలో 4వ తారీఖు ఉన్నాడు కాబట్టి ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉన్నాయి మీకు. అంతేకాకుండా రవి బుధులు పంచమ స్థానం వల్ల సంతాన యోగం ఉంటుంది, పుత్ర సంతాన యోగం ఉంటుంది. సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, నటనా రంగంలో ఉన్న వాళ్ళకి, కళారంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి ప్రతిభ కనపరుస్తారండి. ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి, సంగీతంలో ఉన్న వాళ్ళకి కూడా, డ్యాన్స్ చేస్తారు సరే, నృత్య కళాకారులు కూడా చాలా అద్భుతమైన కాలం చెప్పచ్చు. అలాగే మీ రాష్ట్రాధిపతి శుక్రుడు చాలా బాగున్నాడు అండి. తులారాశిలోకి వచ్చాడు 19 తారీఖు నుంచి ఉంటాడు. ఆయన 6th హౌస్ లార్డ్ కూడా అయ్యాడు. శుక్రుడు 9th 6వ భావాధిపతి మంచిది కాదు కదా, 6వ భావాధిపతిగా ఉన్నాడు కాబట్టి మీకు సరళ యోగాన్ని ఇస్తాడు, చాలా మంచి యోగాన్ని ఇస్తాడు. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విదేశీ పరీక్షలు చేస్తుంటారు. 7వ స్థానాన్ని గురుడు చూడడం వల్ల వివాహ శుభకార్యాలు జరగడము, మీ బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారు కదా, వాళ్ళకి డెవలప్మెంట్స్ ఎక్కువ ఉండడము, ఇంతకుముందు వివాహాలు దగ్గరకు వచ్చి ఆగిపోయిన వాళ్ళందరూ కూడా వివాహాలు కుదరడము, అలాగే మంచి నెలల్లో అవకాశాలు ఉన్నాయి. ఈ నెల సెప్టెంబర్ నెలలో ఉండవు, అక్టోబర్ నుంచి ఉంటాయి. వివాహ శుభకార్యాలు జరగడానికి అవకాశం ఎక్కువ ఉంది. ముఖ్యంగా మీ రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలోనే గురు దృష్టి భాగ్యస్థానానికి ఉందండి. భాగ్యస్థానానికి గురు దృష్టి వల్ల విదేశీ పర్యటన చేస్తారు, అలాగే చదువు రీత్యా విదేశాలు వెళ్తారు. మీరు చేస్తున్న బిజినెస్లు చాలా బాగుంటాయి. గురువు గారిని పీఠాధిపతులను కలవడమే కాకుండా కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. గంగా నది స్నానాలు కూడా చేస్తారు. మీరు ఏ బిజినెస్లు చేసినా ఆ బిజినెస్లో బాగా డెవలప్ అవుతారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే ఫుడ్ బిజినెస్ ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో చేసే కాంట్రాక్ట్స్ ఉంటుంది సార్, వాళ్ళకి, గోల్డ్ అంటే సిల్వర్ పరిస్థితి వాళ్ళందరూ కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా దశమంలో శని రిట్రోగ్రేషన్లో ఉన్నాడు, బలంగా ఉన్నాడు. మీ శని మంచివాడే కదా, అంటే మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తాడు. ముఖ్యంగా రాజకీయ నాయకులకి మంచి పేరు ఉంటుంది.
వాళ్ళ నేమ్ అండ్ ఫేమ్ ఎక్కువ ఉంటుంది, ప్రజాదరణ ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళకి ఉన్నతమైన పదవులు వస్తాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి. అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, కంప్యూటర్స్, హార్డ్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, సిమెంట్ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఉంటాయి. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఇప్పుడు మనం చెప్పడం మర్చిపోతూ ఉంటాం. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళకి చాలా మంచి కాలం అన్నది. అంతేకాకుండా శని చాలా అద్భుతమైన ఫలితాలు మీకు ఇస్తాడు. ఏ నెలల మొత్తం కూడా చాలా బాగుంది. అంతేకాకుండా దశమంలో రాహుతో కలిసి చంద్రుడు కదండి. చంద్రుడు 26, 27 తారీఖుల 18, 19 తారీఖులో ఉంటాడు అక్కడ. అక్కడ అంటే మీనరాశిలో. పైగా 9th భావం, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ఫ్లైట్లు ఎక్కేడ్ చేస్తుంటాడు. ఫ్లైట్లో వెళ్తుంటారు మీరు. విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. అలాగే దశమ స్థానం కాబట్టి మీకు చక్కటి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా నీటి మీద ప్రయాణం చేస్తారు. ఇంకా చెప్పాలంటే కాశీ వంటి క్షేత్రం ఇందా చెప్పినట్టు చేస్తారు. మీకు చేస్తున్నటువంటి కంప్యూటర్ సంబంధించిన వాటిలోనే ఎక్కువ డెవలప్మెంట్స్ ఉంటాయి. మీరు చేస్తున్న ఏ ఉద్యోగం కూడా ఆ ఉద్యోగం అయినా సరే ఆ ఉద్యోగంలో ప్రతిభ కనపరుస్తారు. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు. అమ్మవారిని ఎంత పూజిస్తే అంత చాలా శుభ ఫలితాలు పొందుతారు. ఈ నెలలో మనం పూజించవలసిన దేవుడు అంటే 12 రాశుల వాళ్ళకి మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా పూజించవలసిన దేవుడు వినాయకుడు అండి. ఈ సెప్టెంబర్ నెలలో మనకి వినాయక చవితి వస్తుంది 7వ తారీఖుని. కొన్ని కంట్రీస్లో, అమెరికా వంటి దేశాల్లో 6వ తారీఖున వస్తుంది. ఇండియాలో 7వ తారీఖుని శనివారం నాడు చేసుకుంటాము. వినాయకుడిని పూజించడము, ఆరాధించడము, అలాగే సమంతకమణి కథ చదివిన తర్వాత అక్షంతలు కూడా తల మీద వేసుకోవడం వలన ఆ రోజుని మీకు తెలిసిందే ఉందండి, చంద్రుని చూడడం వలన వచ్చే దోషము, నీలాపనిందలు అన్నీ తొలగిపోతాయి అని శ్రీకృష్ణ భగవానుడే మనకి ఈ కథలో కూడా చెప్పారు ఆయన. సో మనం తప్పకుండా చేద్దాము, వినాయకుడిని ఆరాధన చేసుకుందాము. అలాగే 9వ తారీఖుని స్కంద షష్ఠి, సూర్య షష్ఠి అని వస్తుందండి. అంటే సూర్య షష్ఠి అంటే సూర్య భగవానుడికి ఇష్టమైన రోజు ఆ రోజు. అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి, వీరిద్దరిని పూజించడం వలన చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని రాసుల వాళ్ళు కూడా ఈ పూజించాలి. ముఖ్యంగా సూర్య భగవాన్ ఆరాధన చాలా చాలా మంచిదండి. అది అద్భుతమైన ఫలితాలు మనకి తప్పకుండా ఉంటాయన్నమాట. సూర్య భగవాన్ని ఆరాధించడము, ఆ రోజు మనకి సూర్య భగవానుడికి ఆదిత్య హృదయం చేయడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఆదిత్య హృదయం సూర్య భగవానుడు నమస్కార పీరియడ్ కదండి ఆయన. నమస్కారం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా చక్కటి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించేవాడు సూర్య భగవానుడు మాత్రమే అంటే సూర్య భగవానుడు ఇస్తాడండి. అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల ఈ రోజు కూడా అంటే సుబ్రహ్మణ్య స్వామిని అలాగే సేమ్ సూర్య భగవాన్ ఆరాధన చేయడం వల్ల చాలా మంచిది. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఏంటంటే ఆయనని ఆరాధించడం వల్ల అంటే కళ్యాణం చేయించడం కానీ, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేయించడం కానీ, పుట్టలో పాలు పోయడం కానీ ఇవన్నీ ఉంటాయి కదా. అలా చేయడం వల్ల పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవ్వడము, సంతాన భాగ్యం కలగడము, భార్యాభర్తల యొక్క అనురాగం పెరగడం మీకు తెలియదే ఉందండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే ఎంతో అద్భుతమైన ఫలితాలు ఉంటాయని ఒకే రోజు రావడం సూర్య భగవానుడిది, అలాగే మన సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రావడం చాలా అద్భుతం అండి. ఈ రోజు వీలుంటే ఉపవాసం ఉండండి. ఉపవాసం అంటే పొద్దున టిఫిన్ చేయొచ్చు, భోజనం చేయొచ్చు, రాత్రికి మాత్రం భోజనం చేయకుండా పిండి పులిహారం ఏదో చేసి తింటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. వినాయకుడి ఆరాధన చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. సూర్య షష్ఠి, స్కంద షష్ఠి అద్భుతమైన ఫలితాలు. అలాగే ఈ నెల 18వ తారీఖున అండి మహాలయ పక్షాలు వస్తున్నాయి. మహాలయ పక్షాలు చాలా పవర్ఫుల్ కదా. అంటే పితృదేవతల్ని మనకి చాలా సంతృప్తి పరిచే రోజు అనమాట. మనం అంటే అందరూ కాదండి, తల్లిదండ్రులు లేని వాళ్ళు చేస్తారు ఇదంతా కూడా. పిండ ప్రదానం చేయడము, అలాగే దానాలు చేయడము. ఈ రోజు అంటే 15 రోజులు ఉంటుంది ఈ మహాలయ పక్షాలని. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే పితృదేవత సంతోషిస్తారు. ఈ సంతోషించడం వల్ల ఏమవుతుందంటే మనకి వంశం వృద్ధి అవుతుందండి. గోత్రం వృద్ధి అవ్వడము, వంశ వృద్ధి అవ్వడం ఉంటాం కదా, ఈ వృద్ధి అవుతుంటుంది. దానాలు, పండితులకి దానాలు ఇవ్వడము, బట్టలు సమర్పించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అందుకని చూడండి, ఈ నెల మొత్తం కూడా మన పెద్దల్ని ఆరాధించాలని చెప్పి నెల మొత్తం కూడా పెట్టారు. అందుకని పెళ్లిళ్ళు అవి చెయ్యం కదా, కార్యక్రమాలు, శుభకార్యాలు చెయ్యం నెల మొత్తం కూడా. కాబట్టి మనం ఈ మహాలయ పక్షాల్లో పితృదేవతలను పూజించి తర్పణాలు, దానాలు, పిండ ప్రదానాలు ఉంటాయి కదా. తల్లిదండ్రులు లేని వాళ్ళు నేను చెప్పేది ఎవరో ఒకరు ఉన్న వాళ్ళకి చేస్తే మంచిది. మరీ ముఖ్యంగా అంటే వినాయకుడిని, సుబ్రహ్మణ్య స్వామిని, సూర్య భగవాన్ని ఆరాధన చేయడం వల్ల ఈ 12 రాశి వాళ్ళకి ఎవరైనా చేయొచ్చండి. చేయడం వల్ల అద్భుతం ఫలితాలు, మంచి ఫలితాలు, శుభ ఫలితాలు వస్తాయి. చక్కటి ఆరోగ్యవంతంగాను, ఐశ్వర్యవంతంగాను, ఎటువంటి కోర్టు కేసులు కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనశ్శాంతిగా, ఆనందంగా ఉండేట్టుగా మీరు ఉండాలని
ఆ సూర్య భగవాన్ని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.